మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రోగాలు రాని రుచులు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. రోగాలు రాకుండా రుచులను పుట్టించాలి అంటే హాని కలిగించే రుచులను మానాలి. హాని లేని రుచులేవో తెలుసుకుని వాటిని వంటల్లో వేసుకుని వండుకోవాలి. అలాంటి హాని కలిగించే రుచుల్లో మనం 7 రకాలు చెప్పుకుంటున్నాం. ఉప్పు, నూనె, నెయ్యి, తీపి, పులుపు, కారం, మసాలాలు. ఇవి 7. ఇవి 7ట్లో ఈరోజు మనం మసాలా గురించి ఒకసారి ఆలోచిద్దాం. మసాలాలు అంటే మీలో చాలామంది లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, వెల్లుల్లి, రకరకాల మసాలా ఆకులు ఇవన్నీ చెప్తారు. వాస్తవానికి జీలకర్ర, ఆవాలు, పసుపు, శొంఠి, మిరియాలు, ధనియాలు ఇవన్నీ కూడా మసాలా కిందకే వస్తాయి. అవన్నీ మందులు కాబట్టి ప్రతిరోజు వాడద్దు అని మనం తెలియచేసుకుంటున్నాం. అవన్నీ న్యాచురల్గా మెడిసిన్స్ లాగా మన మీద పనిచేస్తాయి. దగ్గు వచ్చినప్పుడు మిరియం వేసుకుంటే దగ్గు తగ్గుతుంది. పొట్టలో పురుగులు ఉన్నప్పుడు కాస్త పసుపు వాడితే పురుగులు చనిపోవటానికి, అవి శుద్ధి అవటానికి హెల్ప్ చేస్తాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఔషధ గుణం ఉంటుంది కదా. అందుచేత వాటిని రోజు వాడకుండా ఎప్పుడన్నా అవసరమైనప్పుడు లేదా పండుగలు పెళ్ళిళ్ళప్పుడు వాడుకుంటే బాగుంటుందన్నమాట. అలవాటు అయి ఉన్నాం, వాటి రుచి ఏమిటో వాటి వాసన ఏంటో మనకు చక్కగా తెలిసింది. చేత ఎక్కడి నుండి అయినా వాటిని రోజు వాడటం మాని అప్పుడప్పుడు వాడుకుంటే బాగుంటుంది. కానీ రోజు ఆరోగ్యానికి సంబంధించిన వంటలు వండుకుంటూ పండుగలప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు, ఏదైనా రుచికరంగా తినదలిచినప్పుడు, ఏదైనా స్పెషల్ ఐటమ్స్లో ఎప్పుడన్నా మీరు కొద్దిగా అల్లం కానీ, అంటే ధనియాలు కానీ, కాస్త జీలకర్ర కానీ, ఆవాలు కానీ ఇలాంటివి ఎప్పుడన్నా వేసుకుంటే దోషం తగ్గుతుందన్నమాట. అంచేత మనం ఇలాంటి వాటిలో కాస్త శ్రద్ధ పెట్టుకుని అలాంటి వాటిని నిత్యం వాడకుండా జాగ్రత్త పడమని ప్రత్యేకించి మనం సూచన చేస్తూ ఉన్నాం. మనము రోజు ఇప్పుడు చెప్పుకున్న మసాలా పదార్థాలు ఏమీ వేయకుండా రుచిని పుట్టించి కమ్మటి వాసన ఇవ్వటానికి మనం అల్లం, వెల్లుల్లి, ధనియాలు, గసగసాలు, ఆవాలు, మిరియాలు, పసుపు, శొంఠి మానేసి వీటి స్థానంలో మినప్పప్పు, శనగపప్పు, పోపు గింజల్లాగా వేసుకుంటాం. సువాసన కోసం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర లాంటివి వేసుకుంటూ ఉంటాం. ఇక వీటినే మనం నిత్యం వాడుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడన్నా కొన్ని స్పెషల్ ఐటమ్స్ వాడుకునేటప్పుడు ఏదన్నా అల్లం వడలు వేసుకుంటాం అనుకోండి, అంత ముక్క అల్లం ఎప్పుడన్నా వేసుకుంటే రోజు వడలు తినం కదా, నూనె లేకుండా నాన్ స్టిక్ మీద మనం వడలు కాల్చుకున్నప్పుడు అంత అల్లం ముక్క వేసేస్తే మీకు ఉప్పు లేకపోయినా నూనె లేకపోయినా ఆ రుచి చాలా కమ్మగా అనిపిస్తుంది అనమాట. ఇన్నాళ్ళు మీరు అన్నీ వేసి ఇవి వేశారు కాబట్టి వీటి టేస్ట్ స్పెషల్గా తెలియదు. ఇప్పుడు ఏమి వేయకుండా అంత అల్లం ముక్క వేసేసరికి ఎంత రుచి ఉంటుంది దానికి స్పెషల్గా అనేది ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. వాటిని రోజు వాడకుండా అలా ఎప్పుడన్నా 20 రోజులకి, నెలకు ఒకసారి అంత వేసుకుంటే చాలా బాగుంటుంది. మీలో ఎవరన్నా శాంతం ఉప్పు మానేసి తింటే జబ్బులు తగ్గుతాయని మనం స్పష్టంగా తెలియజేసినప్పటికీ మీరు అంత ఉప్పు కూడా వేసుకోకపోతే తినలేనట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అంత ఉప్పు వేసుకున్నా మీకు రిజల్ట్ రాదు. మందులు లేకుండా బీపీలు, షుగర్లు, ఆస్తమాలు, కీళ్ళ నొప్పులు ఇవేమి తగ్గవు. ఆ కొద్దిపాటి ఉప్పును కూడా పూర్తిగా మానినప్పుడే తగ్గుతాయి. ఎవరన్నా ట్రై చేసి అస్సలు నా వల్ల కావట్లేదని ఎంత పలుకుప్పన్నా వేసుకోకపోతే అసలు ముద్ద దిగదు అనుకున్నప్పుడు ఉప్పు వేయకుండా అందులో కొద్దిగా కావాలంటే అన్ని ఆవాలు, జీలకర్ర, కాస్త ఏదన్నా ధనియాల పౌడర్ కానీ, ఎప్పుడన్నా ఇంత అల్లం ముక్క కానీ ఇలాంటివి వేసుకుని ఆ కూర కాస్త వండుకోండి. నూనె వేయద్దు, ఉప్పు వేయద్దు, మీకు జబ్బులు తగ్గుతాయి. కానీ ఈ ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఇట్లాంటివి వేసినందువల్ల కమ్మటి వాసన వచ్చి కూరను మీరు ఉప్పు లేదని ఫీలింగ్ లేకుండా తినేయగలుగుతారు. కొన్ని రోజులు ఇలా అలవాటు చేసుకుని మీ సమస్య మాత్ర లేకుండా తగ్గిన తర్వాత ఈలోపు ఉప్పు లేని ఆహారం అలవాటు అయిపోతుంది. అప్పుడు నిదానంగా వీటిని కూడా మానేయచ్చు అనమాట. అలా కొంతమంది బాగా ఇబ్బంది పడేవారికి ఇదొక పద్ధతిలో కొన్నాళ్ళు అలవాటు చేసుకోవటానికి బాగుంటుందని ఈరోజు ప్రత్యేకించి ఈ సూచన తెలియచేస్తున్నాం. చేత తప్పనిసరి అసలు నాకు ఈ ఆహారం దిగట్లేదు అన్నప్పుడు ధనియాలు, అల్లం ముక్క,
కాస్త ఆవాలు, జీలకర్ర ఇలాంటివి 3-4 రకాలుగా వేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఏం ఇబ్బంది లేకుండా మీరు చెప్పినట్లుగానే, మీరు వండి చూపించినట్లుగానే మేము తినేయగలుగుతున్నాం అనుకునేటప్పుడు అసలు ఇవేమీ వేసుకోవక్కర్లేదు. చేత రోజు వాడద్దు. వీలున్నంత వరకు మనము ఎప్పుడన్నా పండగలో, పెళ్ళేటప్పుడు, స్పెషల్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు, ఇట్లా ఎమర్జెన్సీలో ఇంత ఉప్పు కూడా లేకపోతే నేను తినలేకపోతున్నాను అన్నప్పుడు ఏదన్నా ఇంత కొద్దిగా వేసుకుని అలా తీసుకోగలిగితే దోషం ఉండదు అనమాట. మీరు ఇలాంటివి గ్రహించి కొద్దిగా వంటల విధానంలో మార్పు చేసుకుంటే బాగుంటుందని ఈ సూచన చేస్తున్నాం. మొక్కజొన్నలతో వడలు ఎలా చేసుకోవాలో మనం తెలుసుకుందాం. మనకు మొక్కజొన్న పొత్తులు సీజనల్గా దొరుకుతుంటాయి. మనం వాటిని కాల్చుకు తింటుంటాం. అప్పుడప్పుడు ఆ కండీలు కొనుక్కొచ్చి ఉడకపెట్టుకునైనా తినేస్తూ ఉంటాం. ఆ 2 రూపాయల్లోనే వాడుకుంటూ ఉంటాం. మొక్కజొన్నలు ఎండపెట్టినవి కిరాణాలు దొరుకుతూ ఉంటాయి. రైతులు వాటిని పట్టుకెళ్ళి పిండి పట్టించి మొక్క చెక్కలా రవ్వగా చేసి పశువులకి, కోళ్ళకి వాటికి దానాగా మంచి బలమైన ఆహారంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక మనం మొక్కజొన్న కండీలు దొరికినప్పుడు అలా తింటమే తప్ప మరో రకంలో వాడుకోవట్లేదు. మొక్కజొన్నల్లో లాభాలు కూడా మంచిగా ఉంటాయి, మంచి రుచి కూడా ఉంటుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు మొక్కజొన్న కండి కాస్త లేతదనం నుంచి ముదిరే కొద్దీ తీపి పెరుగుతూ చాలా రుచికరంగా ఉంటుంది. ఆ మొక్కజొన్న కండీలు ఫ్రెష్గా మీకు దొరికినప్పుడు నొక్కితే పాలు కారే ఉంటాయి చూస్తారా, అలాంటి గింజల్ని ఒలుచుకుని డైరెక్ట్గా వాటిని మిక్సీ వేసి పిండిలాగా చేసేసుకుని దాంతో వడలు చేసుకోవచ్చు. ఎందుకంటే అవి నానపెట్టక్కర్లా, ఆల్రెడీ ఫ్రెష్గా పాలు కారుతూ రెడీగా ఉన్నాయి కాబట్టి అన్ని గింజలు మనం లేత ఒలిచేసి వడల పిండిలాగా కాస్త మిక్సీ వేసుకుని ఆ మిక్సీలో ఏమేం కలపాలి నేను చెప్తానన్నమాట. ఒకవేళ సీజన్ లేక అలాంటి లేత మొక్కజొన్న పొత్తులు మనకు మార్కెట్లో లేనప్పుడు మొక్కజొన్నలతో మనం వడలు వేసుకోవచ్చు. మొక్కజొన్నలు ఎండిపోయినవి మార్కెట్లో దొరుకుతుంటాయి. ఇట్లా మొక్కజొన్న గింజలు, ఇలాంటి గింజలు మనం తెచ్చుకుని సాయంకాల పూట వడలు వేసుకోవాలంటే ఉదయం పూట నానపెట్టేసుకుంటే వీటిని నీళ్ళల్లో సరిపోతుంది. చక్కగా నీళ్ళల్లో నాని ఉంటాయి. 7-8 గంటలు అట్లా నానేసరికి వీటిని మిక్సీ వేసేసి కాస్త వడల పిండిలాగా మనం చేసుకోవాలి. మిక్సీ వేసేటప్పుడు మీరు నలగటానికి నీళ్లు పోయకుండా 2-3 గరిటెలు పెరిగేసి మిక్సీ వేసుకోండి. ఇప్పుడు చక్కగా పిండి రెడీ అవుతుందన్నమాట. ఆ పిండిని మనం తీసుకుని వడలు వేసుకోవటానికి ఇంకా ఏమేమి కలుపుకున్నామో అది ముఖ్యమైన విషయం. ఇప్పుడు దాన్ని మీకు చూపిస్తాను. ఈ మొక్కజొన్న పిండిలో మనం కొద్దిగా వడలకి గుల్లగా రావటం కోసము 1 కప్పుడు మొక్కజొన్న గింజలు తీసుకున్నారనుకోండి, అంత సుమారుగా బియ్యపు రవ్వ తీసుకోండి. 1/2 కప్పు, చిన్న కప్పులో 1/2 కప్పు తీసుకున్నా సరిపోతుంది. కొద్దిగా హెచ్చు తగ్గులైనా ఏం కాదు. ముడి బియ్యపు రవ్వ అయితే బాగుంటుంది. మనం అన్ని తెల్లటి రవ్వలు మానేసి ముడి బియ్యం వాడుతుంటాం కాబట్టి మొక్కజొన్న పిండిలో ముడి బియ్యపు రవ్వ వేసి, ఇక మనకు వడల పిండిలో ఉప్పు లేని లోటు లేకుండా, చప్పదనం లేకుండా తినేటప్పుడు మంచి రుచిగా ఉండాలంటే మామూలుగా పచ్చిమిరపకాయల కారం కామన్గా వేస్తాం. పచ్చిమిరపకాయ ముక్కలు అక్కడ పెట్టుకున్నాం, కొత్తిమీర బాగా కోసుకున్నాం, వడలకు కొత్తిమీర వేస్తాం. ఇక ఈ వడల్లో మనం స్పెషల్గా చప్పదనం పోగొట్టి వడలకు ఉప్పేసినట్టుగా రుచినివ్వటానికి మనం 2 రకాలుగా ఆకుకూరలు వాడుకుంటున్నాం. తోటకూర చిన్న ముక్కలుగా కోసి అంత గుప్పుడు తీసుకున్నాం. పాలకూర కూడా ఫ్రెష్గా ఉన్న తెప్పించుకుని అంత పాలకూర ముక్కలుగా కోసి ఉంచుకున్నాం. ఈ పాలకూర, తోటకూర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ప్లస్ ఇంత రవ్వ అందులో కలిపేసి నిమ్మరసం పిండేస్తాం. మనము అల్లం రోజు వాడము. ఈరోజు వడలు బాగుంటాయి, స్పెషల్ ఐటెం కాబట్టి మనం చట్నీ లేకుండా ఒట్టి వడలే తినేసేయచ్చు అనమాట. దానికోసం ఊరికే ఇంత అల్లం మొక్క చక్కగా కొట్టేసామన్నమాట. ఇది కూడా వేసేసి కలిపేస్తాం అన్నమాట. అంటే పెరుగు మిక్సీ వేసేటప్పుడు వేసాం కాబట్టి ఇక్కడ ఊరికే పెట్టాం మీకు వెయ్యాలని. అంత పెరిగేసి మొక్కజొన్న గింజలు
మిక్సీ వేసినప్పుడు వేసుకుంటే సరిపోతుంది అనమాట. వీటన్నిటినీ కలిపేసి మనం వడల పిండిలాగా చేసుకుంటాం. నిమ్మరసం పులుపు మీరు చూసుకుంటూ పిండి, అవసరానికి ఒక కాయ సరిపోతుంది, ఇంకొద్దిగా అవసరమైతే ఇంకో చెక్కైనా పిండొచ్చు. ఇవన్నీ వడలు వేయటానికి పిండి కాస్త మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా కలుపుతారు కదా, అలా మీరు కలుపుకుంటే పిండి ఎలా ఉందో మీరు చూడవచ్చు అన్నమాట. ఇప్పుడు